శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీటీఎఫ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. జనవరి 15, 2017 నుంచి 21 జనవరి 2017 వరకు గోచార రీత్యా గ్రహాల స్థితిగతులను తెలుసుకుంటూ వారఫలాలను ఒకసారి పరిశీలన చేద్దాం. గ్రహాల స్థితిగతులను ఒకసారి గమనిస్తే సింహంలో రాహు, కన్యలో గురుడు, వృశ్చికంలో శని, ధనస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో కుజుడు మరియు శుక్రుడు, కేతు ఉన్నారు. ముందుగా మేషరాశి వారు. ఈ వారం మేషరాశి వారికి సకాలంలో రావాల్సినటువంటి ఆర్థిక సహకారం అందుతుంది. గతంలో ఉన్నటువంటి మొండి బకాయిలు వసూలవుతాయి. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. మీ మిత్రుల ద్వారా రావాల్సినటువంటి సహకారం సంపూర్ణంగా అందుతుంది. సంతానం విషయంలో మాత్రం చిన్నపాటి ఆందోళన పొందుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా పెద్దల నుండి మీకు మన్ననలు, ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచన చేయటం మంచిది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉన్నటువంటి బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఈ వారం మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడం అనేది సూచన. ఈ వారం వృషభ రాశి వారు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో మీరు చేసేటువంటి చర్చల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. సోదరులతో మీకున్నటువంటి అనుబంధం మరింత బలపడుతుంది. చర్చాపరమైనటువంటి విషయాలకు సాధ్యమైనంత వరకు అవకాశం ఇవ్వకండి. సర్దుబాటు విధానం కలిగి ఉండటం మంచిది. మిత్రులతో మీకున్న పరిచయం మరింతగా అభివృద్ధి చెందే ఆస్కారం కలదు. నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అధికారులతో నూతన సంప్రదింపులు చేస్తారు. సకాలంలో రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు వసూలయ్యే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం పనికిరాదు. ముఖ్యంగా ఎవరికి అప్పులు ఇవ్వకపోవడం అనేది చాలా మంచిది. ఊహాజనితమైన లక్ష్యాల కన్నా ప్రాక్టికల్ లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి గణపతి ఆరాధన, గణపతి అష్టోత్తరం పారాయణం చేయడము, అదేవిధంగా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం మంచిది. మిథున రాశి వారు ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఆత్మీయుల నుండి రావాల్సినటువంటి సహకారం అందుతుంది. కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో సభ్యుల నుండి కొద్దిపాటి వ్యతిరేకత వచ్చే ఆస్కారం ఉంది. కావున వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం అనేది మంచిది. అనవసరమైనటువంటి పనులకు సమయం ఇవ్వకపోవడము, చర్చలకు దూరంగా ఉండడము, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది సూచన. ఉద్యోగంలో సమయపాలన పాటించడం, అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం, వారి ఆలోచనలను మీ ద్వారా ప్రతిబింబించేలా వాళ్ళకు అనిపిస్తే మీరు మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే ఆస్కారం ఉంది. అదేవిధంగా మిథున రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. అనుభవముల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనం చేయడం అనేది సూచన. కర్కాటక రాశి వారు తీసుకునే నిర్ణయాల విషయంలో స్పష్టత కోల్పోయే ఆస్కారం ఉంది. ఆత్మీయులను కలుస్తారు. వారితో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. వారి అభిప్రాయాలను, సూచనలను పరిగణనలో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. పెద్దలతో మీకుండే పరిచయము, అనుబంధం పెరిగేలా నిర్ణయాలను ఏర్పాటు చేసుకోవడం, లక్ష్యాలను సిద్ధం చేసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులు నష్టపోయే ఆస్కారం ఉంది. బంధువులతో మాట పట్టింపులకు, మనస్పర్ధలకు వెళ్ళకండి. అదేవిధంగా చేపట్టిన పనులను పూర్తి చేసేలా మీ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. సంతానపరమైనటువంటి విషయాలలో ఒక సంతోషకరమైనటువంటి వార్తను వినే ఆస్కారం ఉంది. వారిని ఎంకరేజ్ చేయడం ద్వారా వారు ఉన్నతమైన లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగులు వేస్తారు. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి రాత్రిపూట చంద్రదర్శనం చేసుకొని చంద్రుడికి నమస్కారం చేయండి. పగటిపూట సూర్యదర్శనం చేసుకొని సూర్యుడికి నమస్కారం చేయండి. అదేవిధంగా గణపతి ఆలయం వెళ్ళడం ద్వారా మేలు జరుగుతుంది. సింహరాశి వారికి చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వారితో కలిసి సమయాన్ని సరదాగా గడిపే ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు లేదా దూర ప్రదేశ ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చేటువంటి సూచనలు మీ అభివృద్ధికే అని గుర్తు చేసుకోవడం ద్వారా, వాటిని నమ్మడం ద్వారా మీకు లబ్ధి జరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో కొంత ఆందోళన తప్పకపోవచ్చును. మీ మాట తీరు కొంతమందికి ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మొండి నిర్ణయాలు తీసుకొని ఆ దిశగా ముందడుగులు వేయడం ద్వారా మరిన్ని కష్టాలను తెచ్చుకోవనే ఆస్కారం ఉంది. కావున మొండి నిర్ణయాలకు దూరంగా ఉండడం అనేది సూచన. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు శివారాధన, శివాభిషేకం చేయడము,
అదేవిధంగా ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. కన్యారాశి వారు కుటుంబపరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. సోదరులతో సోదరీమణులతో సమయం అధికంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా దూర ప్రదేశ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారులతో మీకున్నటువంటి పరిచయం మరింత బలపడుతుంది. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా సంతోషాన్ని సంతృప్తిని పొందే ఆస్కారం ఉంది. సంతానపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలకు ఈ వారం వేదిక అయ్యే ఆస్కారం ఉంది. కావున జీవిత భాగస్వామిని అదేవిధంగా తల్లిదండ్రులు సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. చర్చాపరమైన విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ వారం దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి అష్టోత్తరం చదవడం ద్వారా, శివాలయం సందర్శనం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. తులారాశి వారు నూతన పరిచయాలకు ప్రాధాన్యతనిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే ఆస్కారం ఉంది. అధికారులతో మీకున్న పరిచయం బలపడుతుంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం కొంతమేర కుదుట పడుతుంది. సమయానికి భోజనం చేయటం, అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడము, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అనేది సూచన. ముఖ్యమైన కీలకమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం అనేది మర్చిపోకండి. అదేవిధంగా ఆకాశమే హద్దుగా మీ ఆలోచనలు తగ్గించుకొని నేలను విడిచి సాము చేయకండి. ఇది మీకు ప్రధాన సూచన. ఈ వారం తులారాశి వారు మౌనంగా ఉండడం, ఎక్కువ భాగం పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం, గణపతిని పూజించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం మేలు చేస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల నుండి కావాల్సినటువంటి సహకారం వస్తుంది. కాకపోతే ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారుల యొక్క సూచనలకు అనుగుణంగా నడుచుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ వ్యవహార శైలి కొంతమందికి నచ్చకపోవచ్చును. సోదరులతో చేసినటువంటి చర్చలు సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు వేసే ఆస్కారం ఉంది. స్థిరాస్తి విషయాలు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ ప్రవేశ విషయంలో ఒక స్పష్టమైన ఆలోచన సాకారమయ్యే ఆస్కారం ఉంది. ధనుసు రాశి వారు అనవసరమైనటువంటి చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండండి. పెద్దలతో కలిసి పనిచేసే ఆస్కారం ఉంటుంది. వారితో కలిసి నూతన ప్రయత్నాలను మొదలు పెడతారు. నూతన వ్యాపారపరమైనటువంటి విషయాలలో మీ ఆలోచనలను పెద్దలను ఆకట్టుకుంటాయి. మీ మాట తీరును సరిచేసుకోవడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే ఆస్కారం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో తండ్రి తరపు బంధువుల నుంచి లేదా తండ్రి నుంచి చిన్న చిన్న విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది. సర్దుబాటు వ్యవహారం కలిగి ఉండండి. వారి అభిప్రాయాలను గౌరవించినట్లుగా మీ ఆలోచనలను ప్రదర్శించడం ద్వారా విభేదాలను పరిష్కార దిశగా ముందుకు వేయచ్చు. అదేవిధంగా దూర ప్రదేశ ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది. మీరు శివాలయం సందర్శనం చేయటము, ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ వీటి ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. మకర రాశి వారికి వారం చివరిలో విదేశీ ప్రయత్నాలు అనుకూలం. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. అధికారులతో మీకున్నటువంటి పరిచయం మరింతగా బలపడుతుంది. చిన్నపాటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తప్పకపోవచ్చును. కార్యకారి సిద్ధాంతమై మీరు వేసే అడుగులు మిమ్మల్ని ఉన్నత లక్ష్యాల వైపుగా తీసుకెళ్లే ఆస్కారం ఉంది. కావున సమయాన్ని వృధా చేయకుండా చేపట్టిన పనులకు కేటాయించడం అనేది ముఖ్యం. మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం మీకు మేలు చేస్తుంది. కుంభరాశి వారు పెద్దలతో సమయాన్ని గడుపుతారు. చేపట్టాల్సిన పనుల విషయమై వారితో చర్చించే ఆస్కారం ఉంది. కుటుంబంలో సభ్యుల నుండి అనుకోని వ్యతిరేకత ఎదురవడం కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తుంది. నూతన ఆర్థిక వ్యవహార విషయంలో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా లేకపోతే వాటిని నష్టపోయే ఆస్కారం ఉంది. అదేవిధంగా మధ్యవర్తిత్వం మీకు అసలు పనికిరాదు. మీ శక్తికి మించి వాగ్దానాలు చేయకపోవడం ఎంతో మంచిది. అదేవిధంగా ఈ వారం లక్ష్మీ దేవాలయం సందర్శనం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది మంచిది. ఈ వారం మీరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలతో గతంలో చేసినటువంటి చర్చలు సానుకూలపడతాయి. వ్యవస్థ గాడిలో పడ్డట్టుగా మీ మనసు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటుంది. జీవిత భాగస్వామ్యతతో మీ ఆందోళనను, ఆనందాన్ని పంచుకునే ఆస్కారం ఉంటుంది. సంతానం వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎవరికి రుణపరమైన విషయాల్లో మాట ఇవ్వకపోవడం అనేది మీకు చాలా మేలు చేస్తుంది. మీ ఆలోచనలను, మీ అభిప్రాయాలను పెద్దలకు ప్రదర్శనం చేయండి, తెలియచేయండి, మంచిది. అదేవిధంగా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి మీనరాశి వారు సమయాన్ని పూజాది కార్యక్రమాలకు, యాగ హోమాదులకు సమయం కేటాయించడం, శివాలయ సందర్శనం, లక్ష్మీ గణపతి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ మీకు మేలు చేస్తుంది. ఇవండి ఈ వారం వారఫలాలు. VTF
ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు.